గారు ఢిల్లీ టూర్ అస్థినకు పోవలే. యా అయినను పోయి రావాలని కాదు, తప్పక పోయి రావాలి హస్తినకనే. ఆయన చాలా రోజులుగా టికెట్లు, విమానాలు, కాల్స్ అన్నీ బుక్ చేసుకొని పెట్టుకున్నారు. ఆయన ఎదురు చూసిన ముహూర్తం ఈరోజు సిద్ధించింది. కాబట్టి మొన్న సాయంత్రం నుంచి ఇటువైపు వచ్చి ఇప్పుడు బయలుదేరుతున్నారు. ఇంకా ద్విగుణీకృత ఉత్సాహంతో వెళ్తున్నారని అనుకోవాలి. అంటే వాస్తవానికి ఇలా వెళ్ళటం అన్నది చంద్రబాబు నాయుడుకు విజయం. అంటే ముందుకు పోతారా, లేకపోతే ఒక విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ ప్రధాన పార్టీగా 14 ఏళ్ల ముఖ్యమంత్రి ఇవన్నీ చెప్పిన ఆ ప్రభకు సంబంధించి బీజేపీతో ఒకటేమో అసలు ఇప్పటికే పవన్ కళ్యాణ్ లేకపోతే కుదరదన్న పరిస్థితి ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఇంకా బీజేపీ ఆధిపత్యాన్ని కూడా అంగీకరించి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎన్డీఏలోకి రాణిస్తే వెళ్ళే ఒక దీంట్లో కూడా ఆయన వెళ్ళాలి. కాబట్టి ఆయన ఇప్పుడు నెగ్గడం కాదు, నెగ్గేవాడు కాదు, తగ్గడం కూడా అన్నట్టుగా ఆ ప్రిన్సిపల్ని అనుసరించే తగ్గడానికి సిద్ధపడ్డాడు ఆయన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒకటే, ఎవరు మాట్లాడినా తెలుగుదేశంలో ఎన్నికలు జరగాలి సక్రమంగా అంటే మనం నిలబడాలి అంటే మటుకు మనం ఒక్కరమే చేయలేము. ఈ జగన్నాథరుడు వాళ్ళ భాషలో ఈ జగన్ దాడిని మనం తట్టుకోలేము. తప్పకుండా కేంద్రంలో పాలించే మోదీ ఆశీస్సులు, కేంద్ర ప్రభుత్వం అండదండలు ఉంటేనే మనం తట్టుకోగలుగుతాము. ఎన్నికలు జరిగితే కదా తర్వాత ఎవరం గెలుస్తాం లేదనేది ఇది మొదటి సూత్రం. ఇక రెండవది, ఇప్పుడు మరీ ముఖ్యంగా ఆయన గతంలో 2-3 సార్లు యూటర్న్లు చేశారు. కలిశారు విడిపోయారు. గత ఎన్నికల్లో విడిపోయారు, తర్వాత మళ్ళీ మౌనంగా ఉన్నారు. కాబట్టి ఇంకో యూటర్న్ తీసుకుంటే పెద్ద నష్టమేం లేదు. మేబీ దిస్ ఈజ్ లాస్ట్ యూటర్న్ అని ఆయన అనుకుంటుండొచ్చు, ఆయన వయసు దీని అంతటిని కూడా బట్టి. కాబట్టి చంద్రబాబు కోరిందే ఇది. దీనికోసం చాలా లాబింగ్ చేశారు నిస్సందేహంగా. పవన్ కళ్యాణ్ ఓట్లు చీలకుండా కలవాలి అని చెప్తున్న పవన్ కళ్యాణ్ ఫిలాసఫీ ఆ భావన ఒక టైపు. చంద్రబాబు నాయుడు లేదా ఇప్పటికే బీజేపీలో కలిసిపోయిన ఆయన చాలా సన్నిహితులైన వాళ్ళు, ఆయన హయాంలో కేంద్ర మంత్రులుగా ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు, వీళ్ళంతా బీజేపీలో ఉన్నారు. దెర్ ఈజ్ ఎ బాబు లాబీ ఇన్సైడ్ బీజేపీ. రెండవది హోమ్ లాబీ ఏమో పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు. ఇవన్నీ కూడా ఈ శక్తులన్నీ రకరకాలుగా చేసిన తర్వాత సరే బీజేపీ కూడా ఇంకా తిరుగులేదు 400 అని చెప్తున్నప్పటికీ సౌత్ ఇండియాలో ఏమొస్తాయో లేదో, ఓవరాల్గా ఎలా ఉంటుందో తెలియదు కదా. కాబట్టి పోనీ ఒక 3-4 సీట్లు వస్తే మంచిదే కదా అనే ఒక భావనతో తెలంగాణ ఏమవుతుందో కాంగ్రెస్ ఇక్కడ రివైవ్ అయ్యి వచ్చింది. సో గతసారి ఇట్లా వస్తాయో ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఏపీలో ముగ్గురితో వెళ్దామని వాళ్ళు నిర్ణయానికి వచ్చి పిలిపించారని స్పష్టమవుతుంది మనకు. ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతవరకు ఉండే ఛాన్స్ ఉంటుంది సార్? పవన్ పాత్ర ఏముంది, ఆయన మొదటి రోజు నుంచి కూడా చాలా సీరియస్గా కలిసి వెళ్ళాలి, కలిసి వెళ్ళేట్టు చేస్తాను, నేను మాట్లాడతాను, ఇప్పటికే మాట్లాడాను, ఇటువంటివి చెప్తూ వచ్చారు కదా. కానీ ఇప్పుడు తెలుగుదేశం లాబీ క్రెడిట్ అంతా మేము తీసుకుంటాము, మా వల్లే జరిగిందని వాళ్ళు అనొచ్చు. ఇన్సైడ్ బీజేపీలో కూడా 2 రకాల వాళ్ళు, అంటే తెలుగుదేశంలో 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు వీళ్ళు పొత్తు కుదిరితే రాజమండ్రిలో పురంధేశ్వరి పోటీ చేస్తారు ఇట్లా అంటున్నారు అనుకోండి. ఆ రాజమండ్రి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయనకే ఇదేమంత పెద్ద ఇష్టం ఉండదు. చాలామంది ఉన్నారు అట్లా. టీడీపీలో ఒకటేమో రాజకీయంగా నష్టమని, రెండవది మైనార్టీలు మనకు దూరం అవుతారని, మూడోది బీజేపీ దగ్గరికి వెళ్ళాక మన వాయిస్ ఏం చెల్లదు, గతసారి మనం ఏం చేయలేకపోయాము అని వద్దు అని చెప్పే లాబీ ఒకటి ఉంది. కానీ కార్పొరేట్లు లేకపోతే ఇది వరకు పార్లమెంట్ మెంబర్లుగా ఉన్నవాళ్ళు, మూడోది సోషల్ సెక్షన్స్ స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, వాళ్ళు బలంగా ఉన్నారు. కాబట్టి ఇది జరుగుతుంది ఇక్కడ, ఇంకా అంతకంటే ఇంకేం లేదు. పవన్ కళ్యాణ్ పాత్ర అంటారా, పవన్ కళ్యాణ్ తను చెప్పేదేదో బాహాటంగానే చెప్తున్నాడు, అక్కడ కూడా అవి చెప్తూనే వచ్చాడు. బీజేపీ ఇక్కడ సమయం తీసుకుంది. అంటే జగన్తో వాళ్ళ అంచనా ఇప్పటికి కూడా బీజేపీ వర్గాలు చెప్పేది వాళ్ళ అంచనా ప్రకారం ఈ ఎన్నిక పవన్ కళ్యాణ్కి అనుకూలంగానే ఉండొచ్చు అని వాళ్ళు భావిస్తున్నారు. ఓకే, యాజ్ ఐ నో టిల్ ఇంకా సర్వేలు ఇవన్నీ వచ్చాక. అయినా సరే ఇటు వెళ్తే మనకు కొంత రిప్రజెంటేషన్ వస్తుంది. ఆంధ్రాలో అసలు గతసారి కూడా లేదు, ఎమ్మెల్సీలు కూడా తగ్గిపోతున్నారు. కాబట్టి కొంత సీటు తెచ్చుకునే ప్రయత్నం మనం చేద్దామని. ఇంకోటేమో స్పష్టత ఏంటంటే ఇటు వచ్చాం కాబట్టి వాళ్ళని వదులుకుంటామని కాదు, జాతీయ స్థాయి రాజకీయాలు వేరు. జాతీయ స్థాయిలో అంటే ఇటు ఇద్దరితో కూడా చేతులు కలిపినట్టుగా ఇటు టీడీపీతో ప్రత్యక్ష పొత్తు, అటు వైసీపీతో సమ్ కైండ్ ఆఫ్ పరోక్ష పొత్తు అనే పద్ధతిలో ముందుకు వెళ్దాం, మీరు రండి అని. దానికి కూడా అభ్యంతరం లేదు చంద్రబాబు నాయుడుకు. ఆయన ఇంతకాలం నుంచి చెప్తున్న టర్మ్స్ ఏంటి, మీరు తెగదెంపులు చేసుకోమని నేనేం చెప్పట్లేదు. 24లో నేను సీఎం అవ్వాలంతే, నేను సీఎం కావాలి, మీరు మాతో కూడా ఉండాలి, వాళ్ళతో ఉన్నట్టుగానే. సో ఈ షరతుల మీద అది వెళ్తున్నారు. అంటే మీరు సీఎం అంటున్నారు కదా,
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏది సగం కాలం సీఎంగా ఉండాలని హరిరామ్ జోగయ్య లాంటి వాళ్ళ లేఖలు, లేదు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అయినా ఉండాలని ఫ్యాన్స్ కోరుకున్న కోరికలు, ఇవన్నీ ఏమవుతాయి? వీటిని బీజేపీ కూడా ముందుకు తీసుకొస్తుందా? బీజేపీ అది వరకు తిరుపతి ఉప ఎన్నికప్పుడు పవన్ కళ్యాణ్ మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని అప్పుడు అధ్యక్షుడుగాను సోమవీర్రాజు ఒకసారి చెప్పారు, తర్వాత దాని నుంచి తగ్గారు. అలాగే ప్రధాని మోదీ వైజాగ్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్తో మాత్రమే మాట్లాడారు, మేము చాలా మాట్లాడాము, మంచి రోజులు వస్తాయి, నాకు ఛాన్స్ ఇవ్వండి అన్నారు పవన్ కళ్యాణ్. సో అన్నప్పుడు ఆయనే దానికి నాయకుడు అన్న ఒక ఇంప్రెషన్ కూడా వచ్చింది. మరి ఇప్పుడు ముగ్గురు కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ 1, 2, 3లో ఈయన రాజకీయ అనుభవము, తర్వాత పార్టీ వ్యవస్థ ఎక్కువగా లేదు కాబట్టి ఈయన అక్కడ జూనియర్ భాగస్వామి అవుతాడా, లేక తెలుగుదేశం పార్టీని చంద్రబాబును కొంతవరకు నియంత్రించడం కోసం పవన్ కళ్యాణ్ కూడా ప్రధాన పాత్ర ఉండాలి దీంట్లో అని బీజేపీ ఒక కండిషన్ పెట్టే అవకాశం ఉంటుందా? బీజేపీ తన పెంపుదల గురించి ఆలోచిస్తుందా, లేదా పవన్ కళ్యాణ్ కూడా ఒక ఫుట్టింగ్ ఇస్తుందా? ఇలాంటి చాలా ప్రశ్నలు ఇక్కడ వస్తాయి. అందుకనే పవన్ కళ్యాణ్ కూడా రేపు ఏదో పిలిచారంటున్నారు కదా. సో ఒకసారి అమిత్ షా కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఎక్కువ భాగం అవన్నీ వాళ్ళే పెడతారు, ఇంకా షరతులు అవన్నీ. దీని ప్రభావంతో జనసేనకి ఏమైనా కొన్ని సీట్లు తగ్గుతాయి అలాంటి ప్రశ్న